హలో అందరికీ. వెల్కమ్ టు అన్నపూర్ణ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో మెంతాకు టమాటో కర్రీ చేసుకున్నామండి డిన్నర్‌లో. ఇది చాలా తొందరగా అండ్ టేస్టీగా ఉండే తొందరగా అయిపోయే కర్రీ ప్లస్ టేస్టీగా కూడా ఉండే కర్రీ. ఇది ఎలా చేయాలో మీకిప్పుడు చూపిస్తాను. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, దీనికి కావాల్సిన పదార్థాలు మెంతాకు, టమాటోలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పోపు దినుసులు. సో, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, ఆ కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కాసిన్ని ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర, దాని తర్వాత ఒక 2, 3 ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మీకు కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లిపాయల్ని కాస్త ఎర్రగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు, అది కూడా వేగిన తర్వాత కలిపి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకోండి. ఈ మెంతాకును ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలండి. ఇది వేయించితే దీనిలో ఉన్న చేదంతా పోయి కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మెంతాకు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. టమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. సో, టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత కర్రీ ఇలా దగ్గరకొచ్చేస్తుందండి మీకు. ఈ బాగా దగ్గరకొచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. వేసేసి బాగా కలిపి మళ్ళీ ఒక్క నిమిషం ఉడికించుకోండి. ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు. ఈ కర్రీని మీరు వేడి వేడి అన్నంలో ఒక 2, 3 చుక్కల నెయ్యి వేసుకొని ఈ కర్రీ కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. థాంక్ యూ.